హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 25. ఈషా అద్వైత గారు మనకందించిన ఈ అద్భుతమైన స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికి చదివి వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ చాలా బాగుందండి. ఇక స్టోరీలోకి వెళితే, నేను అలా అనుకోవడం లేదు. నా మాట గౌరవించని వాళ్ళు నా దృష్టిలో లేనట్లే. ఇక టాపిక్ ముదురుతోందని, అసలు నా గురించి డిస్కస్ చేయడానికి మీకేం రైట్స్ ఉన్నాయని బయటకు వచ్చిన వంశీ సీరియస్గా అడుగుతాడు. ఇక్కడ డిస్కషన్ నీ గురించి మాత్రమే కాదు మామయ్య, అందరి గురించి అని సీరియస్గా అంటాడు కౌశల్. ఆ అందరిలో నన్ను కలపకండి. మీరు ఆస్తి పంచుకుంటారో ఉంచుకుంటారో నాకు అనవసరం. నాకు రూపాయి కూడా ఈ ఇంటి నుంచి అవసరం లేదు అని వంశీ సీరియస్గా అంటుంటే, మీకు మనీ అవసరం ఉన్నాయి, ఆ విషయం గుర్తుందా మీకని కౌశల్ సీరియస్గా అడిగేసరికి ఒక్క నిమిషం షాక్ అయినా కూడా వెంటనే తేరుకొని, ఈ విషయం నీకెలా తెలిసిందని సీరియస్గా అడుగుతాడు వంశీ. తెలుసుకున్నాను మామయ్య అని కౌశల్ చెప్పగానే గాఢంగా ఊపిరి పీల్చుకొని వదిలి, ఎంత అవసరంలో ఉన్నా సరే వీళ్ళ దగ్గర నేను తీసుకోను. ఈ డిస్కషన్ నువ్వు నా కోసమే స్టార్ట్ చేసి ఉంటే ఇక్కడితో ఆపే కౌశల్ అని వంశీ అనేసరికి, మూర్ఖంగా మాట్లాడకండి మామయ్య అని అసహనంగా అరుస్తాడు కౌశల్. అన్నయ్య, అసలు ప్రాబ్లం ఏంటని సందేహంగా అడుగుతాడు జై. రిషి పరిస్థితి వివరంగా చెప్పకుండా మామయ్యకి మనీ నీడుంది, మన దగ్గర తీసుకోకుండా బయట వాళ్ళని అడిగి ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆయన వాటా ఆయనకి ఇచ్చేస్తే ఆయన ప్రాబ్లం సాల్వ్ అవుతాయని అంటాడు కౌశల్. వాడి స్వార్థం కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్నీ అయిపోయాక డబ్బు కోసం నేను కావాల్సి వచ్చానా అని రెట్టిస్తారు వర్మగారు. కౌశల్, ఇంతకు మించి ఈ గొడవ పొడిగించావంటే నేను ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నాకు కూడా కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. చీ అన్న వాళ్ళ దగ్గర చేతులు చాచే రకం కాదు నేను. మరోసారి నా పర్సనల్ మ్యాటర్స్లో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకండి అని హెచ్చరిస్తున్నట్టు చెప్పి డోర్ క్లోజ్ చేసుకుంటాడు వంశీ. బాధగా సోఫాలో కూర్చున్న వంశీ భుజం మీద చెయ్యి వేస్తాడు శ్రీకాంత్. చూసావుగా ఎలా మాట్లాడుతున్నారు? పరిస్థితి చేయి దాటిపోతే ముగ్గురు ప్రాణాలు ఒకేసారి పోతాయి, అంతేకాని ఇంతకు మించి తగ్గలేనురా అని బాధగా చెప్పి పక్కనే ఉన్న రిషిని గుండెల్లో దాచుకుంటాడు వంశీ. అప్పటికే ఆమె ఏడుస్తుంటే ఇద్దరిని అలా చూడలేక ఇద్దరినీ కలిపి హత్తుకొని, రిషి ఏడవక్రా, నీ హెల్త్కి మంచిది కాదని సముదాయిస్తాడు శ్రీకాంత్. వెంటనే సర్దుకున్న వంశీ ఆమెను నవ్వించే ప్రయత్నం చేస్తాడు. రిషి, ఏడవకరా, ఎక్కువ ఏడిస్తే హార్ట్లో పెయిన్ వస్తుంది. నువ్వు ఇలాగే ఏడిస్తే మనం వెళ్ళిపోదాం అని వంశీ అనగానే వెంటనే కళ్ళు తుడుచుకొని, వద్దు డాడీ అంటుంది రిషి కంగారుగా. అయినా కూడా వంశీ సీరియస్గా చూస్తుండేసరికి, మనం వెళ్ళిపోతే కౌశల్ గారు ఫీల్ అవుతారు, పెళ్ళయ్యాక వెళ్దాం అంటుంది చిన్న గొంతుతో. నువ్వు చెప్పినట్టు వినాలంటే నువ్వు ఇలా ఏడవకుండా నవ్వాలని వంశీ సీరియస్గా చెప్పేసరికి సరే అంటుంది రిషిక. నువ్వు నవ్వు అన్నట్టు శ్రీకాంత్ చూపు ఉండేసరికి తను కళ్ళు తుడుచుకుంటాడు వంశీ. రిషి, నీకు ఆ 3 శారీస్లో ఏ శారీ ఎక్కువగా నచ్చిందని టాపిక్ డైవర్ట్ చేస్తూ అడుగుతాడు శ్రీకాంత్. అన్నీ నచ్చాయి డాడీ, ఏది అంటే చెప్పడం కష్టమే. కాకపోతే కలర్ కాంబినేషన్ ఎక్కువగా శాంభవి అత్తయ్య తీసుకున్న శారీ బాగున్నట్టు అనిపిస్తోంది. ఇటు సావిత్రి అత్తయ్య తీసుకున్న శారీ డిజైన్ నాకు నచ్చింది. నానమ్మ అయితే నా ఫేవరెట్ కలర్ తీసుకుంది. కానీ నా కోసమే షాపింగ్ చేశారు, మరి మీకోసం న్యూ క్లోత్స్ తీసుకోరా అని రిషిక అడగగానే, ఆల్రెడీ మా ఇద్దరికి చాలా ఉన్నాయిరా, మేము ఎలా ఉన్నా ఎవ్వరూ చూడరు, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి, కాబట్టి నువ్వు మాత్రమే బ్యూటిఫుల్ ప్రిన్సెస్లా ఉండాలని శ్రీకాంత్ చెప్పేసరికి నవ్వుతుంది రిషిక. ఆ నవ్వుని మురిపెంగా చూస్తూ లైఫ్ లాంగ్ నీ నవ్వు చూస్తూ బ్రతికేయాలని ఉందిరా అని ఎమోషనల్గా మనసులో అనుకుంటూ రిషి ఒడిలో తల పెట్టుకుంటాడు వంశీ. అతని తల నిమురుతూ తన పక్కన లేని శ్రీకాంత్ కోసం చేతులు చాస్తుంది రిషిక. సున్నితంగా ఆమె చేతిని అందుకొని ఆమెకు మరో సైడు కూర్చుంటాడు శ్రీకాంత్. అతని తల తన భుజం మీద వాలగానే నెమ్మదిగా అతని తల కూడా నిమురుతూ ఏవేవో ఆలోచిస్తున్న ఇద్దరు మైండ్ని చాలా వరకు సెట్ చేస్తుంది రిషిక. కూతుర్ని తెచ్చుకున్నాం అనుకున్నాము, కానీ తెలియకుండానే అమ్మని తెచ్చుకున్నాం అని ఉద్వేగంగా అనుకుంటాడు శ్రీకాంత్.
వాళ్ళు రూమ్లోకి వెళ్ళగానే బయట అందరూ కౌశల్ వైపు అతను ఏం చెప్తాడా అన్నట్టు చూస్తూ ఉంటారు. మీ నాన్నగారు మీకు 2 ఎకరాలు ఇస్తే దాన్ని 200 ఎకరాలుగా విస్తరించింది మీరే. కూతుర్లిద్దరికీ చెరో 25 ఇచ్చేసి 50 జైకి నాకు హైమకి ఇవ్వాలని మీరు అనుకున్నారు. మీ ఆస్తి మీరు ఎవరికిచ్చుకుంటారో అది మీ ఇష్టం. కానీ నాకు రూపాయి కూడా అవసరం లేదు తాతయ్య గారు. కానీ హైమ ద్వారా వచ్చే కట్నం మాత్రం నాకు కావాలి అని కౌశల్ అనగానే, నువ్వు ఆ డబ్బుని వంశకి ఇవ్వాలనుకుంటున్నావా అని సందేహంగా అడుగుతారు వర్మ. కట్నం కింద నాకు ఇచ్చేశాక నేనేం చేసుకుంటానో అది నా ఇష్టం. ఆ డబ్బు మీరు హైమకే ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు ఇచ్చే దాంట్లో సగం నేను ఖచ్చితంగా తీసుకుంటాను. పెళ్లిలోనే నాకు 5 కోట్ల కట్నం కావాలి. పెళ్లి తర్వాత ఆ సగం డబ్బులు నేను ఏం చేసుకుంటానో అది మీకు అనవసరం. మీరు కట్నమే అనుకుంటారో అప్పే అనుకుంటారో నేను పట్టించుకోను. ఆ తర్వాత మెల్లగా ఆ మనీని నేను హైమాకి రిటర్న్ చేస్తాను. ప్రజెంట్ నాకు మనీ చాలా అవసరం అని కౌశల్ అంటుంటే, ఆయన వద్దనుకున్నాక నువ్వు ఆయన కోసం ఆలోచించటం ఏం బాలేదు కౌశల్ అంటుంది ప్రియాంక. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకత్తా. నువ్వు కనుక ఇన్వాల్వ్ అయ్యావంటే నేను వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నీ కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేసుకుంటావో చేసుకో, నాకెలాంటి ప్రాబ్లం లేదు అని కౌశల్ అనగానే, సరే సరే గొడవ చేయకు, నువ్వు అడిగినట్టే నీ పెళ్లిలో నీకు కావాల్సిన 5 కోట్ల కట్నం ఇస్తాను. కానీ నువ్వు ఆ డబ్బులు నీ సొంత ప్రయోజనానికి వాడుకుంటేనే నేను నిన్ను ప్రశ్నించను, పైపెచ్చు సంతోషిస్తాను. కానీ వంశీకిస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా వాటిని తిరిగి హైమకు కట్టాలని హెచ్చరిస్తారు వర్మగారు. నా పెళ్ళాన్ని పోషించుకునే శక్తి నాకుంది. నేను పోయేలోపైనా సరే హైమకి ప్రతి రూపాయి రిటర్న్ చేసే చేస్తాను, సరేనా అని సీరియస్గా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు కౌశల్. జరిగింది మొత్తం కల్లారా చూశాక హైమాలో కొత్త ఆలోచన మొదలవుతుంది. కావలసిన చీరలన్నీ తీసుకున్నాక వాళ్ళకి మనీ ఇచ్చి పంపిస్తారు వర్మగారు. ఆ రోజంతా వంశీ, శ్రీకాంత్, రిషి బయటికి కూడా రారు. భోజనం వేళకు వచ్చినా ఫాస్ట్గా తినేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక కౌశల్ అయితే చెప్పక్కర్లేదు. అదంతా చూస్తున్న జైకి అసలు ఏమాత్రం నచ్చదు. భోజనానికి కూడా జై పిలిస్తేనే వస్తాడు కౌశల్. ఇంకో రోజు గడిస్తే పెళ్లి కూతుర్ని చేయటం కాబట్టి తీసుకున్న చీరలకి తనే బార్డర్ స్టిచ్చింగ్ చేస్తుంది ప్రియాంక. ఇక బ్రైడల్ బ్లౌజెస్ అంటూ తన పుట్టింటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటే తన తమ్ముడు భార్యతో స్పెషల్గా డిజైన్ చేయిస్తుంది. అవి కూడా ముందు రోజే డెలివరీ అయిపోవటంతో బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా చీరల్ని సెలెక్ట్ చేస్తుంది. అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది. మరుసటి రోజు తొలి కోడి కూతకి నిద్ర మేల్కొన్న వాళ్ళందరి జీవితాల్లో ఏం మార్పు ఉండదు. పెళ్ళింట్లో సందడి మిస్ అయిందని సంయుక్త దిగులు పడితే, రిషికైతే అంతా కౌశల్ వల్లే అని కోపం వస్తుంది. తన జీవితం మారిపోవటానికి 3 రోజులే ఉందని అర్థమై హైమాలో కొత్త భయం మొదలవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేశాక వంశీ, శ్రీకాంత్ తమ వర్క్లో బిజీ అయితే మిగిలిన వాళ్ళందరూ పెళ్లి పనుల్లో బిజీ అవుతారు. భర్త బయటికి వెళ్ళగానే మంగగారు తన కొడుకుతోనే టైం స్పెండ్ చేస్తూ అతడిలోని ఫీలింగ్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. తల్లి కోసం లేని నవ్వును నటిస్తూ ఆ 3 రోజులు గడిపేయాలని డిసైడ్ అవుతాడు వంశీ. డాడీ, రూమ్లోనే కూర్చొని బోర్ కొడుతోంది, అలా బయటికి వెళ్దాం ప్లీజ్, మీ వర్క్కి కాసేపు బ్రేక్ ఇవ్వచ్చుగా అని ఇద్దరిని గారంగా అడుగుతుంది రిషి. ఎక్కడికి వెళ్దాంరా అని అడుగుతాడు శ్రీకాంత్. అలా బయటికి. నీడ్ ఫ్రెష్ ఎయిర్ డాడీ, పదండి వెళ్దాం అంటూ ల్యాప్ ఆఫ్ చేస్తాడు వంశీ. ఇద్దరు ఆమెను తీసుకొని ఇంటి వెనుక ఉన్న పూల తోటకి తీసుకెళ్తారు. టెర్రస్ ఎక్కితే తోట క్లియర్గా కనిపిస్తుంది. ఆలోచనలో మునిగిన హైమ టెర్రస్ మీద వాకింగ్ చేస్తూ అనుకోకుండా వాళ్ళ వైపు చూస్తుంది. రిషికి కనిపించదు కాబట్టి వంశీ వివరంగా అక్కడున్నవి వివరిస్తుంటే శ్రీకాంత్ వాళ్ళిద్దరికీ పిక్స్ తీస్తూ ఉంటాడు. అందంగా ఉన్న ఫ్లవర్స్ మధ్య రిషిని కూర్చోపెట్టి ఆమెకి ఫొటోస్ తీసి తృప్తి పెడతారు వంశీ, శ్రీకాంత్. రిషికి వాళ్ళిద్దరితో ఉన్న చనువు చాలా వింతగా అనిపిస్తుంది హైమాకి.
ముఖ్యంగా రిషి వాళ్ళ చెంపలకి ముద్దులు పెట్టడం, హత్తుకోవటం, వాళ్ళు రిషి డ్రెస్ని అడ్జస్ట్ చేయటం, బ్రా స్ట్రిప్స్ బయటకు కనిపిస్తే కవర్ చేయటం, ఇప్పటి వరకు వాళ్ళ ముగ్గురిని అంత ఫ్రీగా తను చూడలేదు. ముగ్గురు తమ లోకంలో ఉంటే ఎలా ఉంటారో అర్థమై కనీసం తనతో సరిగ్గా మాట్లాడని తన తండ్రి ప్రవర్తనకి అంతే బాధపడుతుంది హైమ. ఆ ఆలోచనల్లోనే కిందికొస్తున్న ఆమెకు మరోవైపు జై సంయుక్తను చేస్తున్న కేర్ కూడా గుర్తొస్తుంది. కౌశల్ కనీసం తన వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇక కేర్ మాట దేవుడెరుగు. తండ్రి కూతుర్ల మధ్య ఇంతటి బాండింగ్, ఇక లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పీక్స్లో కేరింగ్ తను మూవీస్లో సీరియల్స్లో మాత్రమే చూసింది. బయట ఆ ఐదుగురిని చూశాక ఆమె ఆలోచనలు చాలా మారిపోయాయి. ఒక్కో మెట్టు నెమ్మదిగా దిగుతూ పరధ్యానంగా ఆలోచిస్తున్న ఆమె కాలు పడిపోతుంటే టెర్రస్ పైకి వస్తున్న కౌశల్ పట్టుకుంటాడు. వదిలేస్తావనుకున్నాను బావా అని తనని సరిగ్గా నిలబెడుతున్న అతనితో బాధగా అంటుంది హైమ. నువ్వు నిన్న జరిగిన విషయం గురించే ఆలోచిస్తుంటే నిన్ను బాధ పెట్టాలన్నది నా ఇంటెన్షన్ కాదు హైమ అని సాఫ్ట్ వాయిస్తో మొదటిసారి ఆమెతో మాట్లాడతాడు కౌశల్. నీతో మాట్లాడాలి బావా, 10 నిమిషాలు టైం ఇస్తావా అని అడుగుతుంది హైమ. నేను కూడా నువ్వు టెర్రస్ మీద ఉండటం చూసి నీతో మాట్లాడాలని వచ్చానని ఆమెను పై మెట్టు మీద కూర్చోబెట్టి తను 2 మెట్ల కింద కూర్చుంటాడు కౌశల్. ఏం అడగాలనుకుంటున్నావో అడుగు హైమ, తర్వాత నేను చెప్పాలనుకున్న విషయం చెప్తాను అని కౌశల్ అనగానే భయం వేస్తోంది బావా, నీతో లైఫ్ ఎలా ఉంటుందో అని హైమ అనగానే నేను కట్నం అడిగానని నువ్వు ఇలా ఫీల్ అయ్యి ఉంటే దానికి నేను సారీ చెప్పటం తప్ప ఇంకేం చెయ్యలేను. అప్పుగానే ఇస్తున్నాను అనుకో, తర్వాత నీకు టోటల్ మనీ ఇచ్చేస్తాను. ప్రజెంట్ రిషి హెల్త్ కోసం నాకు వేరే దారి కనిపించక నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అని కౌశల్ చెప్పగానే ఎందుకు తన కోసం అంతా ఆలోచిస్తున్నావు బావా అని హైమ అడగగానే తను బ్రతకాలి హైమ, తన మీదే వాళ్ళిద్దరి ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. తను చనిపోతే వాళ్ళిద్దరు కూడా చనిపోతారు. మామయ్యకి ఏదైనా జరిగితే అమ్మమ్మ తట్టుకోలేదు. ఇవన్నీ చెప్పినా తాతయ్య అర్థం చేసుకోరు. కనీసం నువ్వైనా అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తావా అని కౌశల్ అడగగానే చనిపోయేంత సమస్య వచ్చిందా అని కంగారుగా అడుగుతుంది హైమ. అవును హైమ, చాలా మనీ కావాలి. ప్రజెంట్ నా దగ్గర అంత మనీ లేవు. ఉంటే అసలు ఈ టాపిక్ తీసుకొచ్చేవాన్నే కాదు. మానవత్వం అనుకోనా అని హైమ అనగానే నీ ఇష్టం హైమ, నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా బావా అని కౌశల్ని అడగగానే నువ్వు పుట్టేసరికి నాకు 8 years ఉంటాయేమో హైమ. 5వ నెలలో నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడు అందరితో పాటే నిన్ను ఎత్తుకున్నప్పుడు నాకు స్ఫూర్తిని ఎత్తుకున్నట్టు అనిపించింది. ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటే ఏడుస్తున్న నిన్ను నేనే ఎత్తుకొని కేర్ చేసేవాణ్ణి. అందుకేనేమో నీ మీద నాకు ఎప్పుడూ ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదు. నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి. అందరూ నీ ఇష్టానికి ఇచ్చిన వాల్యూ నా ఇష్టానికి ఇవ్వలేదు. అందుకే నేను తల వంచాను. బట్ ఐ ప్రామిస్ యూ హైమ, పెళ్ళి తర్వాత ఖచ్చితంగా నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. నీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అని కౌశల్ చెప్పగానే నా కోసం అడ్జస్ట్ అవుతా అంటున్నావా బావా? నేను గమనించాను, నువ్వు రిషిక అక్క దగ్గర నార్మల్గా ఉంటున్నావు, నా దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నావు. తన దగ్గర తీసుకుంటున్న చొరవ నా దగ్గర తీసుకోలేకపోతున్నావు. నిజం చెప్పు బావా, తనకి నీకు ఇదివరకే పరిచయం ఉంది కదా?